క్రీస్తునందున పిల్లలు మరి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం కూడా ఈ విధంగా చేరడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. దేవుని ఎంతైనా స్థుతించబడుగా వింటున్నాం పిల్లరా. వారంతా కూడా కాచి కాపాడి బలపరిచిన విధానంపై ఆయన నామాన్ని కనపరుస్తున్నాం. హల్లెలూయా. పిలిచాను సౌండ్ గురించి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలు. క్రీస్తునందున పిల్లరా మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం చేరవచ్చుండగా మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో అందరితో మాట్లాడుతున్నట్టుగా ప్రార్థిస్తున్నాం. ప్రేమ నమ్మకంగా కృపగల ప్రియ ప్రభువా పరలోకమున్న మా తండ్రి, జీవాధిపతి వెలుగైన దేవా, స్థుతికి పాత్రుడా, స్తోత్రాలుడా నైనా మరి మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నేను నింపండి, ఇంకా నింపండి, ఇంకా నింపండి. పొరలి పారే అనుభవంలోకి నడిపించండి. పొరలి పారే అనుభవంలోకి నడిపించండి. మీ కార్యం జరిగించండి. మీ నామాన్ని కనపరచుకోండి. మీరే ఆధారం తండ్రి, మీరే రక్షణకర్త తండ్రి. నేను నా యొక్క విశ్వాసం నుంచి వాడు వారి యొక్క కడుపులో నుంచి నిత్య జీవ జల ధారలు పొరలి ప్రవహిస్తాయని చెప్పినటువంటి దేవుడు నైనా తండ్రి, నేను స్తోత్రం. ఎవరైతే నా యొక్క విశ్వాసం ఉంచుతారో నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పినావు కదా ప్రభా. స్తోత్రం నైనా ఆ విధంగా చేయడానికి నైనా మీ కృప దయచేయండి. మీ యొక్క ఆత్మతో నింపండి నైనా, నింపండి. ఒక్కొక్కరిని నింపండి నైనా, నింపబడాలి. సహాయం దయచేయండి నైనా. నీ యొక్క వాక్యం చేత నింపబడాలి. హృదయమంతో వాక్యంతో నింపుకోవాలి తండ్రి. ఆ విధంగా నింపుకోవడానికి సహాయం దయచేయండి. ఆశ పుట్టింపజేయండి. నీ యొక్క మాటల పట్ల శ్రద్ధ దయచేయండి నైనా. మీ కార్యం జరిగించండి. నేను అలసిపోకుండా కాపాడండి. మీ కార్యం జరిగించండి. ఒక్కొక్కరు నైనా మరి నైనా మీకు ఇష్టలుగా మార్పు చెందాలి. మీ యొక్క సారథ్యంలోనికి మార్పు చెందాలి నైనా. మరి తండ్రి నైనా నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత కడిగినైనా మీకు ఇష్టమైనటువంటి నేను వధువు సంఘంగా మమ్మల్ని తయారు చేస్తున్న విధానం కొరకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నైనా సహాయం దయచేయండి, బలపరచండి, భద్రపరచండి, దీవించండి, హెచ్చించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు చూడాలి, కళ్ళారా చూడాలి ప్రభావ. స్వస్థత మాత్కార్యాలు సూచక్రియలు మా కళ్ళారా చూడాలి. వేస్తున్నాము స్తోత్రం వందనాలు ప్రభావ. సహాయం దయచేసి బలపరుచుద్రని నైనా. నీ యొక్క ఆత్మాభిషేకం ఒక్కొక్కరికి నూతనమైనటువంటి అభిషేకం దయచేయండి. నూతన అభిషేకంతో నింపండి తండ్రి. నేను సహాయం దయచేసి బలపరుచుద్రని మీ కృపతో నింపి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. ఎవరెవరైతే బాధతో, వేదనతో, శోధనతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో, సమస్యలతో, ఇరుగు పొరుగు వారితో సమస్యలతో, ఆయా విధమైనటువంటి సమస్యలతో నేను బాధపడుతున్నటువంటి వారినైనా నీ యొక్క మాటలు వింటున్నట్లయితే నేను అటువంటి వారందరూ తాకండి నైనా, ముట్టండి నైనా. సహాయం దయచేయండి నైనా. నీ కృపతో నింపింది మీరు తాకండి నైనా. నీ కృపతో నింపండి నైనా. కార్యం జరుగునుగాక, జరుగునుగాక, ఇప్పుడే జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక. స్తోత్రం వందనాలు ప్రభావ. సహాయం చేసి అద్భుతాలు జరుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. మీ కృప కలుగునుగాక. మీ చిత్తము జరుగునుగాక. మీ ఎంతో ఆనందించేవారుగా మార్చబడుదురుగాక. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావ లేకే ఆరోపించుకోండి. ఈ యొక్క నేను మరి సమయాన్ని మీకే అప్పగించుకుంటూ మా గమనంలో అటు ఇటు పెట్టుకొని పోకుండా కాపాడుతురని సహాయం చేసి మీ నగలక్ష్మి గ్రహించి మనస్సులో శుభం మాకు దయచేయని ప్రార్థనలకి జవాబు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ చేస్తున్నాము. ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందున ప్రియులారా మరి దేవుని సన్నిధానంలో ఈ విధంగా చేరవచ్చుండగా వేదములు పుట్టింపకుండా ఏం పుట్టింపకుండా వేదములు పుట్టింపగా ఉండుట లేదా భేదములను అధిగమించుట. ఈనాటి సమాజంలో, సంఘంలో, సార్వత్రిక సంఘంలో విశ్వాసులైనటువంటి మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము అనేక రకాలైనటువంటి భేదాలు చూస్తున్నాం. పిల్లలు జాతి భేదము, కుల భేదం, మత భేదం, వర్గ భేదము, భాషా భేదం, ప్రాంతీయ భేదం, రంగు భేదము, రకరకాలైనటువంటి భేదాలు మనము గమనిస్తున్నాం పిల్లలు. కాబట్టి ఈ భేదాలన్నీ కూడా
అనేక రకాలైనటువంటి భేదాలు, మానవులు కల్పిత భేదాలు అనేక ఉన్నాయి పిల్లలు. దేవునికి ఇష్టం లేని భేదాలన్నీ కూడా మనం అందరం కూడా దేవునికి ఇష్టం లేని భేదాలన్నీ కూడా మనం విడిచిపెట్టదు గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఎగరగొట్టబడిన వారమై అయినట్లుండక 4వ అధ్యాయం ఎఫెసీ 4:15. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. మనం అన్ని విషయములలో ఎదుగుదాము. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంటున్నాడు దేవుడు? ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడు? ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి మీద ప్రేమ కలిగి ఉండాలంట? ఎవరి మీద ప్రేమ కలిగి ఉండాలి? సహోదరుల పట్ల ఏం కలిగి ఉండాలి? సహోదరుల పట్ల సహోదరుల పట్ల ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? ప్రేమను కలిగి జీవించాలి. ప్రేమ కలిగి ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగి జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుడు సహాయం చేస్తాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సరే, ప్రేమలో వేరుపారి మీదికి ఎదిగి ఫలించడి వారముగా మనము ఉండాలి. ఈ మూట యొక్క ఫలించడి వారముగా ఉండాలి. కృపలో జీవించే వారుగా మనము ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు తర్వాత ఏముంది? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. కాబట్టి మనము ఏం చెప్పే వాళ్ళంగా ఉండాలి పిల్లరా? సత్యాన్ని ప్రేమ కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఏం చెప్పాలి? సత్యమును పలికే వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? మనము సత్యం చెప్పాలి. అబద్ధం మన నోట్లో నుంచి రాకూడదు. అబద్ధం మన నోట్లో నుంచి రాకుండా గాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? కాబట్టి మనం అందరం కూడా సత్యం చెప్పే వాళ్ళంగా మనం మార్చబడదాం. ఇప్పటి వరకు మనం ఎట్లున్నాము? ఇప్పటి వరకు ప్రేమ కలిగి ఉన్నామో లేదా, కానీ ఇప్పటి నుంచి కనీసం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నము చేద్దాం. తర్వాత సత్యం చెప్పేవారుగా మనం ఉందాము. తర్వాత క్రీస్తు వలె మార్చబడదాము. క్రీస్తు వలె ఉండటానికి ప్రయత్నం చేద్దాము. క్రీస్తు వలె మారాలి. మనమందరం కూడా ఎవరి వలె మారాలి? క్రీస్తు వలె మారాలి. కాబట్టి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, కాబట్టి నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. కాబట్టి క్రీస్తు వలె ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఏ విషయంలో ఎన్ని విషయాలు ఎదగాలంట? అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. సో మనం మరి అన్ని విషయాలు ఎదుగుతామని నమ్మిన వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అన్ని విషయాల్లో మనము ఎదగబోతున్నాము. దేవుని యొక్క ఉచితమైనటువంటి మహాకృప ద్వారా మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము గాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. కాబట్టి ఎదుగుదామా? ఆశ కలిగిన వారు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక బ్రతిమలాడుతున్నాను. అవును, నిజమైన సహకారి క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారులు పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడినాయట? ఎవరి సహకారులు? ఎవరికి సహకారులు? అపోస్తలుడైనటువంటి పౌలుకు సహకారులుగా ఉన్నటువంటి వారి యొక్క పేర్లు ఎక్కడ రాయబడినాయి? జీవగ్రంథం ముందు రాయబడినాయి. బైబిల్లో కూడా వాళ్ళ పేర్లు రాయబడినాయి.
ప్రభునందు ఏక మనస్సు గల వారై ఉండుడని ఉదయను సుంటకేను ప్రతిమానుకుంటున్నాను. ఏం కలిగి ఉండాలంట? మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలి? ఏక మనస్సు. ఒకే మనస్సు కలిగి ఉండాలా? 2-3 రకాలైనటువంటి మనస్సు కలిగి ఉండాలా? ఏక మనస్సు కలిగి ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ప్రియుల. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం కలిగి ఉండకుండా మనం అందరూ కూడా ఏ అభిప్రాయం కలిగి ఉండాలి? వాక్యానుసారమైనటువంటి ఏక మనస్సును కలిగి ఉండాలి. ఏక మనస్సును కలిగి ఉండాలి. ఏక తాత్పర్యాన్ని కలిగి ఉండాలి. ఏక తాత్పర్యాన్ని ఏక మనస్సును కలిగినటువంటి వారంగా ముందుగా నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? తర్వాత యువదయ సుంటకేను బ్రతమాలుకుంటున్నాడు ఆయన. పౌలు అపోస్తలుడైనటువంటి పౌలు ఏం కలిగి ఉండాలని? ఏక మనస్సును కలిగి ఉండాలని. క్రీస్తు యేసునందు ఏక మనస్సు, వేరు రకాలైనటువంటి మనస్సు కలిగి ఉండకూడదు. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండకూడదు. వాక్యంలో భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి వారు ఉన్నారు పిల్లలు. వాక్యంలో అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, వాక్యాన్ని పూర్తిగా నమ్మకుండా, విశ్వాసం ఉంచకుండా, పూర్తిగా విశ్వాసం లేకుండా, విశ్వాసం లేనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు అనేకము ఉన్నారు లేదా? కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా వాక్యం నందు పూర్తిగా విశ్వాసము ఉంచాలి. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా మనము యథార్థంగా మనము మాట్లాడాలి. ఎవరి మీద మనం ప్రమాణం చేయాల్సిన అవసరము లేదు. ప్రమాణం చేసి బైబిల్ మీద ప్రమాణము, వాళ్ళ మీద ప్రమాణం, వీళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పాల్సిన పనిలే. మన మాటలు ఎట్లుండాలి? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నవి ఉన్నట్లుగా ఉండాలి. సరే, తర్వాత మనసులో వచ్చుకున్నా కూడా వాళ్ళు దేవుని యందు క్షమాపణకి సరి చేసుకుంటే దేవుని యొక్క కృప దొరుకుతుంది పిల్లలు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి మనం అందరం కూడా ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి. వాళ్ళు వీళ్ళు మనల్ని చెడగొట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు. చెడగొట్టే వాళ్ళు, రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు, తర్వాత సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి పోస్టింగ్లను చూస్తూ కూర్చుని మనమంతా మనసు చెడగొట్టుకునే వాళ్ళంగా మనము ఉండకూడదు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దయచేసి సోషల్ మీడియాను పక్కన పెట్టేసి ఫేస్బుక్ను, వాట్సాప్లను, యూట్యూబ్లను పక్కన పెట్టి మరి ప్రార్థనలో గడుపుదాం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సరే, తర్వాత మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ముందుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సరే, తర్వాత పక్కన పెడదాం. సోషల్ మీడియాను పక్కన పెట్టాలి. సోషల్ మీడియా అంటే ఏంటి తెలుసు కదా? ఓకే. సరే, తర్వాత మనం అందరం కూడా దేవుని మీద నవ్వుతా ఉంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? సరే, దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళకి మనం దేవుడు మన ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నవ్వులాడుకోవడానికి రాలేదు. మనం ఇక్కడ సీరియస్గా ఉండే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. సీరియస్గా ఉండే దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, తర్వాత నెక్స్ట్ మనము ఆ విధంగా సుంటికే మరియు యువదయ వీళ్ళిద్దరిని బతిమాలుకుంటున్నాడు. ఆ తర్వాత నిజమైనటువంటి సహకారులైనటువంటి స్త్రీలు ఇక్కడ ఉన్నారు. ఆ స్త్రీలు ఉన్నారు. క్లెమెంతుతోనూ మరి నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాడు అన్న. మరి ఎందుకు వేడుకుంటున్నాడు? వాళ్ళకి సాయం చేయమని ఎందుకు సాయం చేయమని వేడుకుంటున్నాడు? వాళ్ళు సువార్త పనిలో పౌలుతో కూడా సహపరివారుగా ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా మనము సువార్త పనిలో దైవ సేవకునికి సహకారులుగా మనం మార్చబడినట్లయితే, మన సహకారులుగా మనం ఉన్నట్లయితే మనకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? మనకు పైనుంచి సహాయము, దేవుని దగ్గర నుంచి పైనుంచి సహాయం మనకు లభిస్తుంది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సరే, తర్వాత మరి వాళ్ళ యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయంట? ఈ పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి? వాళ్ళ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. సరే, తర్వాత ఆ విధంగా మనము మరి ఐక్యతను కాపాడుకోవాలి. తర్వాత సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? సమాధానం అనే బంధమును కాపాడుకోవాలి. ప్రభునందు ఏక మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవాలి. తర్వాత ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని ఉదయను మరియు సుంటికేను బ్రతిమాలుకొంచున్నానని రాయబడింది పిల్లలు. తర్వాత నెక్స్ట్ మరి మనం ముందుకు సాగుదాము. నెక్స్ట్ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనం. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక
1వ అధ్యాయము 10 నుంచి సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు. మీలో కలహములు కలవని క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు. కాబట్టి ఏం కలిగి ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలని చెప్పేసి ఏక భావముతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండాలని. ఏక మనస్సుతో మరియు ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలి. సన్నద్ధులు అంటే ఏంటి? సన్నద్ధులు అంటే సిద్ధంగా ఉన్నటువంటి వారని అర్థం. ఏక మనస్సు కలిగి ఉండడానికి, తర్వాత ఏక తాత్పర్యం కలిగి ఉండడానికి, కక్షలు లేకుండా ఉండడానికి మరి మనము సిద్ధ మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. దైవజనులు మన కోసం ప్రార్థన చేస్తుంటారు. సంఘం కోసం ప్రార్థన చేస్తుంటారు. క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి మనం కక్షలు పెట్టుకొని, భేదాభిప్రాయాలు పెట్టుకొని, భిన్నమైనటువంటి అభిప్రాయాలను పెట్టుకొని ఉండకూడదు. కాబట్టి ఏక మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఏక మనస్సు కలిగినటువంటి వారంగా, ఏక తాత్పర్యం కలిగినటువంటి వారంగా మరి ఉండాలని, మరి ఆ విధంగా ఉండడానికి సిద్ధపడాలని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులతో రాస్తున్నటువంటి. తర్వాత ఆ విధంగా మనమందరం కూడా ఏక మనస్సు, ఏక తాత్పర్యం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎవరి విధంగా మనకు కక్షలు ఉంటే ఏం చేయాలి? మనము కక్షలుంటే ఏం చేయాలి? వెంటనే సమాధాన పడాలి, ఐక్యత పడాలి, ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. వాళ్ళు దూరం పైన కూడా పోయి సమాధానపడి రావాలి. వాళ్ళ దగ్గర పోయి సమాధానపడి రావాలి. శత్రువులతో సమాధానపడి రావాలి. ఆ విధంగా మనము యాకోబు పత్రిక తీయండి ఒకసారి. యాకోబు పత్రిక దేవుడు జ్ఞాపకం చేస్తున్న 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. చాలు. కాబట్టి మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఎవరికి ఒప్పుకోవాలంట? ఒకరితో ఒకడు. అంటే నేను తప్పు చేస్తే బ్రదర్ పట్ల నేను తప్పు చేస్తే సారీ బ్రదర్ అని, క్షమించు బ్రదర్ అని, తప్పైందని క్షమాపణ అడిగే వాళ్ళంగా ఉండాలి. ఉండాలన్నా వద్దా? నేర్చుకుందాం అనే వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్షమాపణ అడిగేది చాలా కష్టం. క్షమాపణ సారీ అన్నా, క్షమించన్నా అని అడిగేది చాలా కష్టం. కానీ క్షమాపణ అడిగితే ఏమొస్తుంది? మన మధ్య ఏమొస్తుంది? యేసయ్య ఆత్మ, యేసు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగొస్తారు. వారిద్దరి మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తారు. కాబట్టి మనము 5వ అధ్యాయం 16వ వచనంలో మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. చేసిన తప్పులన్నీ కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇతరులకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు, తప్పు పెట్టుకుంటూ ఉంటారు. ఏమవుతుందిలే, ఏమనుకుంటారులే అని చెప్పేసి మనము కప్పు పెట్టుకునే వారంగా మనము ఉండగలుగుతున్నారు. మనం ఒప్పుకోవాలి. మనం మనస్సాక్షి నిర్దోషంగా ఉంటున్నట్లుగా మనము జాగ్రత్త పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి నిర్దోషమైన మనస్సాక్షిని కలిగినటువంటి వారంగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? నిర్దోషమైనటువంటి రీతిగా మనము జీవించాలి. దోషం లేనటువంటి వారుగా మనము జీవించాలి. తర్వాత మళ్ళీ ఏమైనా వ్రాయబడింది? మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు, వీళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు, వాళ్ళు మీ కోసం నేను, నా కోసం మీరు, అందరూ ఒకరి కోసం ఒకరు ఏం చేయాలంట? ఏం పొందడానికి? స్వస్థత పొందడానికి, ఆరోగ్యం పొందడానికి, క్షేమం పొందడానికి, నెమ్మది పొందడానికి, సంతోషం పొందడానికి, సమాధానం పొందడానికి. కాబట్టి దీర్ఘశాంతం కలిగి ఉండడానికి, ఓర్పు కలిగి ఉండడానికి, సహనం కలిగి ఉండడానికి, నెమ్మది కలిగి ఉండడానికి మనము ఒకరి కోసం ఒకరము ఏం చేయాలి? ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి. ఆ విధంగా మరి ప్రార్థన చేయవలెను. ఆ తర్వాత ఇంకేం మనం రాయబడింది? నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదే, బలం గలదై ఉండును. నీతిమంతుల విజ్ఞాపన
ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన ఎట్లా ఉంటుందంట? మనపూర్వకమైనదై బహు బలం గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలం గలదై ఉండును. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారా లేదా? అందరి కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారా లేదా? ఇప్పటి నుంచైనా ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ఆత్మబలంతో ఆత్మశక్తితో మరి ఆ శక్తితోనే మనము ప్రార్థన చేయాలి. తర్వాత వాక్యాన్ని బోధించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి దైవజనుల కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వారమంతా ఏం చేయాలి? ఏం చేయాలమ్మో? పలకడం లేదు. ప్రార్థన చేయాలి. వారమంతా ప్రార్థన చేయాలి. దైవజనుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయాలి. సేవకుల కోసం అందరి కోసం ప్రార్థన చేయాలి. ఏకాభిప్రాయం కోసం ప్రార్థన చేయాలి. కక్షలు లేకుండా ఒకరి మీద ఒకరు ఎత్తిపడుచుకోకుండా ప్రార్థన చేయాలి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం జరిగేలాగా ప్రార్థన చేయాలి. భిన్నమైనటువంటి అభిప్రాయాలు లేకుండా ప్రార్థన చేయాలి. వాక్యానుసారమైనటువంటి బోధన అనుసరించినట్లుగా సేవకుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోసుకోకుండా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చేస్తున్నామా? ఆ విధంగా చేస్తున్నామా పిల్లరా? చేస్తున్నామా? చేస్తుంటే సంతోషము. నేను చేస్తున్నానన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సరే, తర్వాత నెక్స్ట్ మరి ముందుకు సాగుదాము. మనం అందరి కోసం ప్రార్థన చేసేవారుగా ఉందాం. తర్వాత ఏక మనస్సు ఏకతాత్పర్యం కలిగినటువంటి వారంగా ఉందాం. తర్వాత నెక్స్ట్ 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 4:3 చూస్తారా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం కాదు 4వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 4:3. ఎఫెసీ 4:3 చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఎవరు బతిమాలుకుంటున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు బతిమాలుకుంటున్నాడు. ఏమని బతిమాలుకుంటున్నాడు? 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించాలి. మనం పిలువబడిన వారం. ఎక్కడి నుంచి పిలువబడిన వారం? లోకంలో నుంచి పిలువబడినటువంటి వారం, దేవుని చేత పిలువబడినటువంటి వారం, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి వారం. కాబట్టి మనము పిలువబడిన వారం. పిలువబడినటువంటి వారికి ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. వ్యతిరేకతలు ఉండకూడదు. ఏముండాలి? ప్రత్యేకతలు ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. లోకానికి వేరుగా మనము జీవించి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన ఘటాన్ని మనము కాపాడుకోవాలి. మన యొక్క విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ మనము ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా ఇప్పుడు చూడండి, ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, జిల్లా కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కొడుకు ఎట్లుంటాడు? అన్ని కూడా సాఫిస్టికేటెడ్గా ఉంటాయి. అన్ని కూడా కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి కదా. మరి దేవుని కుమారులు అయినటువంటి మనము ఎట్లుండాలి? మరి దేవుని కుమారులు అయినటువంటి మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని కుమారులమైనటువంటి మనం ఎట్లా ఉండాలి? అన్ని కూడా దేవుని యొక్క లక్షణాలను మనము కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. కాబట్టి మరి పిలువబడినటువంటి పిలుపు ఎవరు పిలిచారు? మనల్ని యేసే మనల్ని పిలిచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో. దేంతో కూడిన వినయము? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటమ్మా? దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘశాంతం అంటే తెలియదా? దీర్ఘశాంతం అంటే ఎవరికి తెలియదా? ఓకే. దీర్ఘశాంతం అంటే ఎదురు చూడడం. ఒక విషయాని కోసము ఓపికతో ఎదురు చూడడం, సహనంతో ఎదురు చూడడం, పట్టుదలతో ఎదురు చూడడం, ఖచ్చితంగా జరిగేంత వరకు ఎదురు చూడడం. దాన్ని ఏమంటారు? దీర్ఘ శాంతం అంటారు. కొట్లాడకుండా ఎదురు చూడడం, గొడవలు పడకుండా ఎదురు చూడడం, శాంత స్వభావంతో ఎదురు చూడడం, ఎక్కువ కాలం ఎదురు చూడడం. దాన్ని ఏమంటారు? దీర్ఘ
శాంతం అంటారు. కాబట్టి దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో, దీర్ఘశాంతం ఉండాలి. తర్వాత ఏముండాలి? సంపూర్ణమైనటువంటి ఏముండాలి? సంపూర్ణమైనటువంటి వినయం ఉండాలి. కాబట్టి సంపూర్ణమైనటువంటి వినయాన్ని నేర్చుకుంటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సాత్వికంతో నడుచుకుంటామని అన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? సంపూర్ణమైనటువంటి సాత్వికం ఉండాలి. సాత్వికం అంటే సాత్వికమైనటువంటి మనసు అంటే వీక్నెస్ అంటారు. సాత్వికం అంటే ఇంకా చాలా అసలు విశ్వాసంలో మరి ఆరితేరినటువంటి వ్యక్తులు అనమాట. అంటే సాత్వికం అంటే చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తులు, చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తులను సాత్వికుడు అంటారు. ప్రభు తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన చూసి మనము నేర్చుకోవాలి, సాత్వికాన్ని మనము నేర్చుకోవాలి. అంటే సాత్వికాన్ని నేర్చుకోవడం అంటే తగ్గింపు కలిగినటువంటి మనస్సును మనము నేర్చుకోవాలి. సాత్వికముతో కూడిన మనస్సు, తర్వాత సంపూర్ణమైనటువంటి వినయముతో కూడినటువంటి మనస్సును కలిగి ఉండేటట్లుగా మనము ప్రార్థన చేసుకోవాలి. ఆ రెండింటి కొరకు మనం ప్రార్థన చేయాలి. సాత్వికంతో నడుచుకోవడం వల్లని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏమంటున్నాడు? ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? డిమాండ్ చేస్తున్నాడా? బ్రతిమాలుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుకుంటున్నాడు. రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. రిక్వెస్ట్ చేస్తే ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వస్తుంది. రిక్వెస్ట్ చేస్తే ఏదైనా కూడా మనకు లభిస్తారు పిల్లలు కదా. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, కట్టుడి ఇవ్వబడును అని చెప్పేసి వ్రాయబడింది. కాబట్టి మనం అడిగే వారంగా ఉండాలి, వెతికే వారంగా ఉండాలి, మరి తట్టే వారంగా ఉండాలి. తలుపు తీయబడే వరకు, డోర్ ఓపెన్ అయ్యే వరకు మనము తట్టనే ఉండాలి. ఇచ్చే వరకు మనం అడుగుతూనే ఉండాలి. తర్వాత మరి దొరికేదాకా మనము వెతుకుతూనే, కోల్పోయిన సమస్తం దొరికేదాకా మనం వెతుకుతూనే వెతకాలి. కాబట్టి అడుగుడే ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడే తీయబడు. కాబట్టి మనం నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ మరి ఆ విధంగా సాత్వికంతో నడుచుకోవాలి, సంపూర్ణమైనటువంటి వినయంతో మనము నడుచుకోవాలని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు పిల్లలు. తర్వాత విభేదాలను గురించి దేవుని యొక్క ఆలోచనలను మనం గుర్తించాలి. విభేదాలు కలిగి ఉండకూడదు, భేదాభిప్రాయాలు కలిగి ఉండకూడదు, భిన్నాభిప్రాయాలను మనము కలిగి ఉండకూడదు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను, ఇతరుల మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను కలిగి ఉండకూడదు. ప్రార్థన మరి దేవుడు ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు. ఇట్లుంటేనే దేవుడు అనుగ్రహిస్తాడు, అట్లుంటేనే దేవుడు ప్రార్థనకు ఆలకిస్తాడు. మరి అట్లుండకూడదు, ఇట్లుండకూడదు అని చెప్పేసి కొంతమంది తీర్పులు తీరుస్తూ ఉంటారు. వాక్యానుసారంగా ఉండాలి, కానీ అట్లుండకూడదు, ఇట్లుండకూడదు అని చెప్పకూడదు. వాక్యాన్ని బేరీజ్ చేసుకుని వాక్యానుసారమైనటువంటి బోధ మనము కలిగి ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ విభేదాల గురించి దేవుని యొక్క ఆలోచనలను మనము గుర్తించాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు, విభేదాల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు. తర్వాత 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. కావున 5:11 1 కొరింథీ 5:11 ఎప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు. ఏం చేయకూడదు? సాంగత్యం. ఎవరితో సాంగత్యం చేయకూడదు? మనము జారుడు కానీ లోబి అంటే పిసినారు. లోబి అంటే ఏంటి? పిసినారు. లోబితో కానీ, తర్వాత విగ్రహారాధికుడు కానీ, తర్వాత నెక్స్ట్ తిట్టుబోతు కానీ, తర్వాత త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్నాయడల ఎవరన్నా అట్లాంటి వాళ్ళు మనకు దొరికితే, కనపడితే ఏం చేయాలంటే అటువంటి సాంగత్యము చేయకూడదు. ఇంకా భుజింపను కూడదని మీకు రాయించున్నాను. చూడండి ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో దేవుని యొక్క వాక్యం కదా. కాబట్టి మనం నేర్చుకునే వాళ్ళగా ఉన్నాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము అన్యులతో సహవాసం చేయము, సాంగత్యం చేయమని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? తర్వాత మనం లోబిగా ఉండకూడదు. హల్లెలూయా. జారులుగా మనం ఉండకూడదని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
విగ్రహాలుగా మనం ఉండకూడదు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. తిట్టుబోతుగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా మనం ఉండకూడదు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దోచుకునే వాళ్ళుగా మనం ఉండకూడదు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగుగా. గట్టి వాళ్ళతో మనము సాంగత్యం చేసేవారుగా ఉండకూడదు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉంటూ మనము మన యొక్క విశ్వాసాన్ని మనము కాపాడుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అటువంటి వారిని మనము సరైనటువంటి క్రీస్తు మార్గంలోనికి నడిపించబద్ధులమై ఉంటున్నాం. మనం వారి మార్గంలోనికి వెళ్ళే వారంగా మనము ఉండకూడదు పిల్లలు. తర్వాత వారితో సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో భుజింపలు కూడా భుజింపకూడదని మరి అపోస్తలుడైనటువంటి పౌలు మీకు రాస్తున్నానని తెలియపరుస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 12:15. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి